హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్తని ముఖ్యమంత్రి అరెస్ట్, తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు. పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి తెలిపోదాము. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మద్యపానం పాలసీలో సీఎం కేజ్రీవాల్ పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 12న కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచాలని సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలా ఉండగా ఈ అనుబంధ ఛార్జిషీట్లో ఈడీ ప్రధాన అంశాలను వెల్లడించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ కింగ్ పిన్ అనైతే ఈడీ ఆరోపించింది. లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్తో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేసింది. ఆప్ నేత విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు త్వరితగతిన వాపసు పొందారని, అందులో గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ రూ. 45 కోట్ల ఖర్చు చేసిందని చెప్తున్నారండి. ఆరోపించింది. ఈ మేరకు వినోద్ చౌహాన్ అనే వ్యక్తి నుంచి హవాలా ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రత్యక్షంగా 45 కోట్ల లబ్ధి చేకూరిందని ఈడీ పేర్కొంది. ఇదిలా ఉండగా ఈడీ దాఖలు చేసిన తాజా అనుబంధ ఛార్జిషీట్లో కేజ్రీవాల్ను A37గా పేర్కొన్న ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీని 38వ నిందితులుగా అయితే చేర్చింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనైతే కేజ్రీవాల్ సప్లిమెంటరీ ఛార్జిషీట్లో ఈడీ మరోసారి అయితే ప్రస్తావించిందండి.